ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. వర్డ్‌ప్రెస్ గురించి తెలుసుకునే ముందు కొన్ని టాపిక్స్ అంటే హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్స్, అలాగే డొమైన్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అసలు హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి. దానికి ఏం కావాలి? మీకు ఒక స్పేస్ కావాలి, అంటే ఒక ప్లాట్ కొనుక్కుంటారు. ఒక స్పేస్ అనేది మీరు కొన్ని డైమెన్షన్స్తో మీరు తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత దానిలో కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే ఇంటర్నెట్ వరల్డ్లో కూడా మీరు వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఆ వెబ్సైట్కి కొంత స్పేస్ కావాలి. ఆ స్పేస్ని మీరు పర్చేస్ చేసుకుంటారు ఆన్లైన్లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ హోస్టింగ్ స్పేస్ ఆర్ హోస్టింగ్. Web hosting is a physical space whereas the website files, data and content are stored. మీరు ఆ స్పేస్లో మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్న వెబ్సైట్ యొక్క డీటెయిల్స్, ఫైల్స్, కంటెంట్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. సరే, డొమైన్ అంటే ఏంటి? డొమైన్ అంటే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే హౌస్కి ఒక నేమ్ ఉండాలి కదా. నేమ్ ఉంటే కానీ మీకు ఏదైనా కొరియర్ కానీ, పోస్టల్ కానీ ఏదన్నా ఒకటి రావాలి అనుకుంటే, లేదా ఎవరన్నా రావాలనుకుంటే ఎట్లా రావాలి? దానికి ఒక నేమ్ అనేది ఉండాలి కదా. అట్లాగే ఒక పర్సన్ మనం ఎలా పిలుస్తాం? ఒక నేమ్తో పిలుస్తాం. అలాగే డొమైన్ కూడా ఏంటంటే ఒక వెబ్సైట్ని అడ్రస్ చేయడం అనమాట. వెబ్సైట్ యొక్క నేమ్, అది మీ బిజినెస్ రిలేటెడా, మీ ఓన్ నేమ్ రిలేటెడ్, ఏదైనా మీ ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు అనమాట. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకే. సబ్ డొమైన్ ఏంటంటే, మీరు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే హౌస్లో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం? వాళ్ళ ఫంక్షనాలిటీస్ని బట్టి ఆ రూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే కుకింగ్ చేస్తున్న రూమ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? కిచెన్ అంటాం. అలాగే లివింగ్ రూమ్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఇలా డిఫరెంట్గా ఫంక్షనాలిటీస్ని బట్టి, ఆ ఉండే ప్లేస్ని బట్టి మనం వాటిని పిలుస్తాం అన్నమాట, డిఫరెంట్ నేమ్స్తో. అలాగే సబ్ డొమైన్ అంటే ఒక డొమైన్ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉంది. ఆ హౌస్ని ఒక పిన్ కోడ్ ద్వారా మనం ఎలాగైతే ఇది పలానా ఏరియాకి సంబంధించి, పలానా డిస్ట్రిక్ట్, లేదా పలానా ఊరు, పలానా సిటీ, లేదా పలానా కంట్రీ నుంచి వచ్చిందో మనం ఎలా పిన్ కోడ్ ద్వారా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, దీనికి కూడా ఏంటంటే ఒక వెబ్సైట్లో దాని ఫంక్షనాలిటీ, వర్కింగ్ గురించి కేటగిరీస్ని బట్టి మనం సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ www.first.com అనేది ఒక డొమైన్ అనుకోండి. ఆ డొమైన్లో మన ఫుడ్కు సంబంధించిన సపరేట్ కేటగిరీ చేసుకోవాలి అనుకుంటే అదే డొమైన్ యూజ్ చేసి మనం www.food.first.com అని తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో, ఇంగ్లీష్లో 2 రకాలుగా వెబ్సైట్ చేయాలనుకోండి. www.english.first.com, www.telugu.first.com, ఇలా డిఫరెంట్గా సేమ్ డొమైన్ యూజ్ చేసి మనం డిఫరెంట్గా సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. తర్వాత ఎక్స్టెన్షన్స్ అంటే ఏమిటంటే, కేటగిరీస్ని బట్టి ఇది ఏ సంబంధించిన వెబ్సైటు మనం దాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ .com అని ఉందనుకోండి. .com అంటే కంప్లీట్గా కమర్షియల్ సంబంధించిన అనమాట. EDU ఎడ్యుకేషనల్ సంబంధించిన వెబ్సైట్స్ అని, ORG ఆర్గనైజేషన్ సంబంధించిన వెబ్సైట్స్ అని, .in అని చెప్పి ఇండియన్ బేస్డ్ బిజినెస్ సంబంధించిన వెబ్సైట్ అని, ఈ విధంగా డిఫరెంట్ యాక్షన్స్ యూజ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్, ఎక్కడి వెబ్సైటు అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో హోస్టింగ్, డొమైన్, సబ్ డొమైన్, ఎక్స్టెన్షన్స్ అంటే ఇది అనమాట. ఈ బేసిక్స్ థింగ్స్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్స్ థింగ్స్ తెలుసుకోవాలి. సరే, డొమైన్ హోస్టింగ్ మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి? డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసుకోవడానికి కొన్ని ఫేమస్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. గోడాడీ, హోస్టింగర్, బ్లూ హోస్ట్, నేమ్షిప్, ఇంకా చాలా ఉన్నాయి రకరకాలు. వీటిలో ఒక హోస్టింగర్ నుంచి మనం ఎలాగ ఒక డొమైన్ హోస్టింగ్ అనేది పర్చేస్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి లాగిన్ అయిన మీ ఈమెయిల్ ఐడి నుంచైనా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు సైన్ అప్ చేసుకున్న అకౌంట్ క్రియేట్ చేసుకున్నా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ప్లాన్స్ చూపిస్తుంది అన్నమాట. సింగిల్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్, బిజినెస్ వెబ్ హోస్టింగ్. సింగిల్ అంటే
₹69. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే దీనిలో ఒక వెబ్సైట్ మాత్రమే మీరు క్రియేట్ చేసుకోవాలి. 50 GB స్పేస్ మాత్రం వస్తుందన్నమాట. సో ఇలాగే SSL సెక్యూరిటీకి సంబంధించిన SSL సర్టిఫికేట్, ఈమెయిల్, తర్వాత వీక్లీ బ్యాకప్స్, ఇలా దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ఫ్రీ డొమైన్, ఒక డొమైన్ మీకు ఫ్రీగా వస్తుందన్నమాట. ఒక వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరు. అయితే ₹129 పర్ మంత్ కనుక తీసుకోగలిగితే మీకు 100 వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ కూడా మీకు అన్లిమిటెడ్ ఫ్రీ SSL, ఫ్రీ ఈమెయిల్, ఫ్రీ డొమైన్, కాకపోతే ఇక్కడ 100 వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ దీనికి ఇది 229 పర్ మంత్ ఏంటంటే మీకు 200 GB స్పేస్ వస్తుంది అనమాట. ఇక్కడ 100 GB స్టోరేజ్ వస్తుంది అనమాట. దీనిలో కూడా డొమైన్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. నేను సజెస్ట్ చేసేది ఉంటే ₹120 ఇది కనుక ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానిలో డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చూపిస్తుంది. మీరు 48 మంత్స్ తీసుకుంటే మీకు 80% అనమాట, అంటే 129 పర్ మంత్ వస్తుంది. 24 మంత్స్ తీసుకుంటే, ఇప్పుడు 48 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, టోటల్ మీరు పే చేసుకోవాల్సి 48 మంత్స్ 7,300 చేంజ్ చూపిస్తుంది. అలాగే 24 మంత్స్ చేసుకోవాలంటే 5,069 పడుతుందంట. 1 ఇయర్కి తీసుకుందాం అనుకోండి, 1 ఇయర్కి అయితే 3,000, అంటే 1 ఇయర్ వరకు మీకు 100 వెబ్సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. 3,000 అనమాట. 1 మంత్ ఒకళ్ళు కావాలంటే 1 మంత్ ట్రై చేస్తామని 1 మంత్కైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ చూపిస్తుంది. దానిలో మీకు నచ్చిన పేమెంట్ మెథడ్ మీరు పే చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పేపాల్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా, UPI పేమెంట్స్ ద్వారా, అలా డిఫరెంట్గా మీరు పేమెంట్ మెథడ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. UPI ద్వారా చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని పే చేసుకున్నట్టే కంటిన్యూషన్ ఫర్దర్ చేస్తే మీకు డొమైన్ హోస్టింగ్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు హోస్టింగ్ గారి నుంచి కానీ, బ్లూ హోస్ట్ కానీ, దేని నుంచి అయినా మనం చేసుకోవచ్చు. సో వర్డ్‌ప్రెస్ క్రియేట్ చేసే ముందు ఈ బేసిక్ టాపిక్స్, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, సబ్ డొమైన్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్, తర్వాత హోస్టింగర్, వీటిలో ఎలా పర్చేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ఓకే, ఫర్దర్ వీడియోస్లో మనం నెక్స్ట్ టాపిక్స్ మనం కలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.